ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రఘుపతి రెడ్డి గారు? సార్ మాది వరంగల్ సార్. ఇది వరంగల్. ఏ సమస్యతో మీరు ఈ VR4 ని వాడారు? మీరు పొందినటువంటి ఫలితాలని చెప్పగలరు? చెప్పండి సార్. సార్ మాకు దాదాపు షుగర్ అటాక్ 10 ఇయర్స్ సార్. ఓకే. 10 ఇయర్స్ కింద షుగర్ అటాక్ అయింది సార్ నాకు. షుగర్ తోటి దాదాపు మనం హాస్పిటల్ కు వెళ్తూ డాక్టర్ ఏం చేశాడంటే ఫస్ట్ ఒక 1 టాబ్లెట్ ఉండే. ఓకే. 1 నుంచి 2 టాబ్లెట్, 2 నుంచి 3 టాబ్లెట్, 3 నుంచి ఆల్రెడీ ఇన్సులిన్ స్టార్ట్ అయింది సార్ నాకు. ఓకే. నుంచి కన్ను మీద పడ్డా సార్. ఇది రైట్ సైడ్ కన్ను సార్ నాది. కనపడుతుంది. కనపడుతుంది సార్. రైట్ సైడ్ కన్ను మొత్తమే ఆల్రెడీ రెటీనా ఫెయిల్ అయింది సార్ మొత్తం. కనబడిందండి. సార్ 3 టైమ్స్ సర్జరీ చేయించుకున్నా సార్ నేను హైదరాబాద్. కన్నుని 3 టైమ్స్ సర్జరీ చేయించుకున్నా కూడా ఏం మనకి ఇంప్రూవ్ కాలేదు సార్. ఈ షుగర్ టాబ్లెట్లతో ఇన్సులిన్ తోటి ఏం కంట్రోల్ కాలేదు సార్ అసలుకే. ఈ 2 months అంటే 40-50 days అవుతుంది సార్ నేను ఈ VR4 వాడబట్టి. వెరీ గుడ్. ఈ VR4 వాడిన కంచెలు అంత ముందు మనకు ఈ లైట్ ఫోకస్, ఈ బయటికి పోతే సూర్యకిరణాలు పడ్డప్పుడు ఈ కంటికి నీరు వచ్చేది సార్ నాకు. ఫోకస్ పడకపోయేది. ఫోకస్ ఇప్పుడు ఈ లైట్ సార్, నేను ట్యూబ్ లైట్ కింద ఉన్నా సార్ ఇప్పుడు. అవును. ఈ ట్యూబ్ లైట్ ఫోకస్ పడకపోయేది, సూర్యకిరణాలు పడకపోయేది నాకు బయటికి పోతే. గతంలో సార్ నా డ్రైవింగ్ ఫీల్డ్ అంటే దాదాపు నాకు కార్ ఉంది సార్. బయటికి పోతే కార్ నడదామంటే కూడా అసలు ఇంప్రూవ్ రాకపోయేది నాకు. మనకి ఇప్పుడు 40 days కింద యాదారెడ్డి సార్ అని ఫస్ట్ ఆ సార్ వాడారు. ఆ సార్ వాళ్ళ మిసెస్ మాకు అక్క అవుతుంది. మా అక్క కూడా డయాబెటీస్ ఉంది. మా అక్క నుంచి ఇంప్రూవ్ అయినాక నాకు స్టార్ట్ చేసింది సార్. ఈ VR4 వాడిన మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యి మనం బయట వెళ్ళే పరిస్థితి కనబడుతుంది సార్ నాకు. అంతకుముందు ఈ షుగర్ టాబ్లెట్లతోటి అసలు కంప్లీట్ ఇంట్లోనే 1.5 year సిక్ అయినా సార్ మొత్తం. ఆల్రెడీ ఇంట్లోనే పడుకున్న 1.5 year ఇంట్లోనే పడుకొని సిక్ అయి ఉన్నా. ఆ తర్వాత యాదరెడ్డి ఇట్లా వాడుతున్నారా అంటే మా బావగారు అవుతారు కానీ సార్ అనాలి ఇప్పుడు, ఎందుకంటే జూమ్ మీటింగ్ లో సార్ అనాలి. అర్థం కాదులేండి. ఆ సార్ చెప్పాక మా అక్క కూడా డయాబెటీస్ ఉండే. మా అక్క కూడా కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మా బావ చెప్తే మా అక్క నాకు చెప్పలే ఫస్ట్. మా అక్క వాడిన తర్వాతనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇట్లా తీసుకున్నారా వాడినా నాకు కొంచెం ఓకే అయిందంటే నేను దాని తర్వాత మా అక్క దగ్గర మా అక్క తరఫున వాడాను సార్. VR4 వాడిన కంచెలే ఇట్లా కొంచెం బయట తిరుగుడు గాని. షుగర్ లెవెల్ ఎట్లుంది? తగ్గిందా? షుగర్ బాగుందా ఇప్పుడు? తగ్గింది సార్. అంతకుముందు నాకు 280, 300 అట్లా టచ్ అయ్యేది సార్ నాకు అప్పుడు. ఇప్పుడు తిన్నాక 130, 120 అట్లా ఉంటాను సార్. అంతకుముందు 280. ఒకసారి మనం సర్జరీ ఇవ్వాలంటే జనరల్ ఫిజిషియన్ దగ్గర పోతే 10,000 ఖర్చు పెట్టి హాస్పిటల్ పంపించింది సార్. ఒక రోజు నాకు 3 సార్లు 3 10, 30,000 పెట్టి షుగర్ కంట్రోల్ చేసి సర్జరీ కోసమే ఓన్లీ ఒక రోజు కోసమే 10,000 ఖర్చు పెట్టుకున్నా. అయ్యో. షుగర్ కంట్రోల్ కానికి జనరల్ ఫిజిషియన్ దగ్గర పోతే కంట్రోల్ చేయడానికి 10,000 సార్ ఒక రోజు. ఇట్లా 3 సర్జరీ 3 10, 30,000 పెట్టుకొని సర్జరీ చేయించుకున్నా సార్ నేను. ఇప్పుడు మీ కన్ను కనబడతా ఉందంటారు? ఇప్పుడు లైట్ అన్ని కనబడుతుంది సార్. ఇగో రైట్ సైడ్ కన్ను సార్ నాది. కనబడతా ఉందండి, కనబడతా ఉంది. అదే సార్. అందరూ కూడా గమనించారు సార్. VR4 మాత్రం మీ VR4 చెప్పండి. VR4 మీకు ఏమనిపిస్తుంది? మాకు బాగా అనిపిస్తుంది సార్. ఇంకెవరికైనా ఇంకో 10 మందికి చెప్పాలి, ఇంప్రూవ్ కావాలనే, షుగర్ కూడా ఇంప్రూవ్ కావాలని చెప్పాలని ఆలోచన ఉన్నది. నేను కూడా అదే ఫీల్డ్ లో చెప్తున్నా అందరికి. ఒక 10 మందికి సార్ అందరికి. ఎందుకంటే మీరు కన్ను పోగొట్టుకొని మీరు నాతో మాట్లాడిన రోజు చెప్పిన బాధ ఎవరు కూడా ఈ విధంగా పోగొట్టుకోకూడదు, షుగర్ వచ్చి నాలాగా ఎవరు బాధపడకూడదని మీరు ఇదన్నారు. తప్పకుండా మంచిది సార్. థ్యాంక్ యూ సార్. షుగర్ తోటి మీలాగా ఇంకొవరు కూడా కన్ను పోగొట్టుకోకూడదు. నలుగురికి చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి విషయాన్ని మనం నలుగురికి చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి సార్. బాగుంటాయి. అదే సార్. అంటే చిన్న వయసు కాబట్టి మన కన్ను మీద పడ్డది. కన్ను మీదకి వెళ్ళి మళ్ళీ కిడ్నీ పోతుంది, కిడ్నీ నుంచి లివర్ పోతుంది సార్. మీ వయసు ఎంత సార్? నా వయసు 48 సార్. ఇప్పుడు 48 ఏళ్ళు ఉన్నాయి. ఈ కంటి సమస్య వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇంతకు ముందు 2 years అవుతాను సార్. 2 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు. 2 ఏళ్ళ నుంచి 1.5 year మొత్తం ఇంట్లోనే ఉన్న, బయటికి వెళ్ళాలి అసలుకి. చూడండి. ఎనీహౌ, సో విన్నారు కదండి, లైవ్ లో ఒక ట్రూ టెస్టిమోనీని మేము మీ ముందుకు తెచ్చాను. షుగర్ వల్ల కన్ను పోగొట్టుకొని అటువంటి కన్నును మళ్ళీ కంటి చూపు మెరుగుపడి ఈరోజు మన ముందుకు వచ్చారు రఘుపతి రెడ్డి గారు. వారు ఎందుకు ఈరోజు లైవ్ లోకి వచ్చారంటే 10 మంది మనలాగా ఇబ్బంది పడకూడదని
మనం పిలిచిన వెంటనే వచ్చి టెస్ట్ మోనీ చెప్పారు. ఇంతకన్నా లైవ్ సాక్ష్యాలు మనం చెప్పలేము. సో థ్యాంక్ యూ సో మచ్ రఘుపతి రెడ్డి సార్. మీరు సార్ 10 పిలిచిన మంది వెంటనే బాగుంటారు వచ్చినందుకు. సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా యాదవ్ రెడ్డి గారు, కర్రా యాదవ్ రెడ్డి గారు మీకు ఈ ప్రోడక్ట్ ని ఇప్పించి వారి మా సతీమణి, మీ అక్కగారు ఇద్దరికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత నేను ఎస్ నేను కూడా తెలియజేస్తున్నానండి. ఎందుకంటే కూడా కృతజ్ఞత. మీలాంటి టెస్ట్ మోనీ ఒకటి రావడం లైవ్ లో నలుగురికి పంచుకునే వాళ్ళు తక్కువయ్యారు ఈ రోజు. నేను ఎందుకు వచ్చి చెప్పాలని. అలాంటి రోజుల్లో మీరు వచ్చి చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇదండి వీరి టెస్ట్ మోనీ.